హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓలేడి సత్యనారాయణ. వెల్కమ్ టు వుడ్ బిజినెస్ అండ్ కటింగ్. 1980లో స్థాపించిన గంటల నరసింహాచారి గారి కలప వ్యాపారం నరసింహాచారి గారి కుమారుడు గంటల నాగాచారి గారు, ఆ తర్వాత గంటల సత్యప్రసాద్ ఎంతో ఉన్నత చదువులు చదివి MBA పూర్తి చేసి వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని కొనసాగిస్తున్న గంటల ప్రసాద్ వారి యొక్క వ్యాపారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, తాడి చెట్టు ఎంత సేవ ఉందో. ఈయనే గంటల సత్యప్రసాద్ MBA చదివి కలప వ్యాపారంలో అనేకులకు ఆదర్శంగా నిలిచిన యవనస్తుడు. చెప్పండి. నమస్తే అండి. దేనికి వాడతారండి కొబ్బరి చెట్లు? ఈ సెంట్రింగ్స్ అండి, బిల్డింగ్ మెటీరియల్ స్లాబ్ వేస్తారు కదా, వాటికి సెంట్రింగ్ వేస్తారండి. రోడ్డుకి సైడ్ వాల్స్కి అన్నిటికి సెంట్రింగ్కి కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేశారండి. కోచింగ్ ఏమైనా ఉన్నాయా? కోచింగ్ ఏంటంటే ఇటు పక్కడు ఏంటి అండి? ఈ తాటి వాసాలండి. ఈ దగ్గరగా 250-350 కిలోమీటర్లలో మేము సప్లై చేస్తాం. ఏ ఊరు? అటు కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర కోల్డ్ స్టోరేజ్లు కన్నా వాళ్ళు పెద్ద షెడ్లకు కూడా స్టోరేజ్ మిర్చి వాటికి కూడా వేసుకుంటారండి. అది దగ్గర 3 సంవత్సరాల నుండి బాగుండేది, కానీ గత 3 సంవత్సరాల నుండి ఈ వుడ్ బిజినెస్ ఇండస్ట్రీ మొత్తం బాగా లేదండి. వ్యాపారం అనేది అసలు ఏమి మాత్రం లేదు. వర్కర్స్తో కూడా పని చేయడానికి, వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా, కరెంటు బిల్లు కట్టడానికి కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఎన్ని సంవత్సరాల బట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు? మా తాతగారి నుండి దగ్గరగా 40 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 40 సంవత్సరాల బట్టి చేస్తున్నారు. మా నాన్నగారి నుండి దగ్గరగా ఆయనకు కూడా 30-40 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు 10 సంవత్సరాలు అయిందండి. మీరు 10 సంవత్సరాలు అవుతుందా? ఏం చదువుకున్నారు మీరు? మేము MBA చదివాము. MBA చదివి ఉద్యోగం కన్నా గత వ్యాపారం బాగుంటుంది, మా తాతగారు జీవనోపాధ్యాయం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లో దిగటం జరిగింది. అంటే తరతరాలు బట్టి మన దగ్గర కొంతమంది కొన్ని కుటుంబాలు మనల్ని నమ్ముకొని ఉన్నాయి కాబట్టి వారి కోసం అని చెప్పి ఉద్యోగం కూడా చేయకుండా ఈ బిజినెస్ చేస్తున్నారు. మీరు 10 మందికి ఉపాధి కలిగించినట్టు ఉంటుంది అని ఫస్ట్ బిజినెస్లో అని ఉద్దేశంతో ఉన్నానండి. గత 3 సంవత్సరాల నుండి అసలు ఈ వారసత్వం వ్యాపారం కన్నా దీనికన్నా మనం కూడా జాబ్కి వెళ్తే బాగుంది అనే పరిస్థితికి వచ్చింది చివరికి. ఎందువల్ల అంటారు ఈ విధంగా ఈ డౌన్ అయిపోతారు? ఖర్చు పెరిగిపోయిందండి. దాంట్లో ఈ మెటీరియల్ వెళ్తలేదంటారు. ఇప్పుడు ఆర్డర్లు తక్కువైనాయి, అందరూ ఐరన్కే ఇష్టపడుతున్నారు. అదే వాళ్ళు ఏదన్నా కొద్ది గొప్ప ఆర్డర్ ఉందనుకుంటే దాన్ని ఐరన్ దాన్నే ఇష్టపడుతున్నారు. ఈ వుడ్ బిజినెస్ అనే దాన్ని సగలు బట్టి దాని అపోహత కొంతవరకు దాన్ని మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. ఇది సగలు పట్టిద్దా? మీకు తెలుసు, మాకు తెలుసు అండి. ఇది ఐరన్ దానికన్నా బాగా ఇదిగా ఉంటుంది కదా, మొత్తం సావే. ఈ ఎన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలు ఉన్నా కానీ ఇది మాత్రం చెవలు అనేది రాదు. దీనికి చూసారా ఎంత క్వాలిటీ ఇచ్చారో. దగ్గరగా 22 అడుగులు బాగుంటాయి. 22 అడుగులు బాగున్నాయి. ఐరన్తో పాటు దగ్గరగా 20 మంది పని చేస్తున్నారు. 20 మంది పని చేస్తున్నారా? గొప్ప వాళ్ళు నరికిన 10 మంది, మెట్ల 10 మంది. అనేది రాను ఈ 10 మందికి 5గురితో సరిపెడదాం అనిపిస్తుంది. ఒక్కోసారి అవసరం అయితే 5గురిని తగ్గి 5గురిలో మనుషులు తగ్గించి మనం కూడా పని చేస్తాం. 800 మిగిలే పరిస్థితి వస్తే బాగా ఆలోచించేస్తుంది మాకు కూడా, ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది బాగా. చాలా ఇబ్బంది అవుతుంది. మీ నాన్నగారు ఎవరండి? ఏమి లేకపోతే తీసుకురాదు, దాని గురించి చెప్పండి.
ఎక్స్ట్రా కూడా లేవంట పొడి చెక్క 4 వేసారు ఉన్నాయంట కబులు ఎక్స్ట్రా లేవండి పొలం కూడా ఉండగా ఆయన కూడా లెక్క వేసినారు అది వేసినారు మన శుభ్రంగా వేయండి ఉడకంపులు వస్తే ఊరుకుంటారు ఉడకంపులు వస్తే ఎవరికాళ్ళు ఊరుకోరు వాళ్ళు ఊరుకోరా 2 చెక్కలు కనపడ్డా కనపడుతూనే ఉన్నాయి అయితే బాబాయ్ ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు లేనిపోయి పెట్టుబడి మాకేమైనా ఉందా ఫీజు అలా ఈ కొబ్బరి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బాబాయ్? 50 సంవత్సరాలు ఇదంతా సేవేనా ఎర్రగొన్నదంతా? దేనికి వాడతారు ఇవి? సెంట్రింగ్ అంటే మామూలుగా ఇళ్ళ స్లాబ్లకి వాటికి సన్సైడ్లకి వాటికి వాడతారా? ఎంతమంది పని చేస్తున్నారు వర్కర్లు? వర్కర్లు ఏం చేస్తారు అంతా కరువు వచ్చేసి మొత్తం పాత మిషన్లు అన్నీ కరువునే ఇలా బరాందానికి ఇబ్బంది పడిపోతున్నాం.